దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుడి వచ్చిన యేసయ్య ప్రార్థన సహవాస బిడ్డలందరికీ కూడా శుభమైన వందనాలు. మరి పరిశుద్ధ లేఖన వాక్యాన్ని, మన వాక్య భాగాన్ని మనం ఆలకిద్దాం, చక్కగా విందాం, మనం నేర్చుకుందాం, ఆశీర్వాదకరంగా మనం నింపబడదాం. చూడండి, కీర్తనలు 84వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుదాం. కీర్తనలు సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నామములు ఎంత రమ్యములు. యెహోవా మందిర ఆవరణములను నేను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచు ఉన్నది. అది సొమ్మసిల్లుచు ఉన్నది. జీవమగల దేవునిని నేను దర్శించుకున్నటకు నా హృదయమును, నా శరీరమును ఆనందముతో నేను కేకలు వేయుచు ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠము నెత్తనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు భూతి స్థలము దొరికెను. నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, అతి ప్రియములు చేయుదురు. ఈవెనులతో కప్పెను, నానాటికి బలాభివృద్ధిని పొందుచు ప్రయాణములు చేయుదురు. వాడిలో ప్రతివాడును సియోనులో మందిరములో కనబడెను. దేవా, నా ప్రార్థన ఆలకించుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, దృష్టించుము. నీవు అభిషేకించు వాని ముఖమును లక్షింపము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట ఏ దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనులు గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిరపు ద్వారమునయే ఉండుటే ఇష్టము. దేవుడైన యెహోవా అనుగ్రహించను. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. హల్లెలూయా. చిన్న ప్రార్థన. స్తుతుల పైన సింహాసనాసనుడమైన గొప్ప దేవా, నీ ఘనమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ పరిశుద్ధమైన విశ్రాంతిలోనికి మమ్మల్ని నడిపించారు. అన్నాడు భూమి ఆకాశములను సృజించి మరినైన సమస్తమైన వాటిని చేసి నీ పలుకు చెప్పను మమ్మల్ని సృజించి 7వ దినమును నువ్వు ఆశీర్వదించి పరిశుద్ధపరిచారు. అందుకు వందనాలు. ఈ పరిశుద్ధమైన విశ్రాంతిలో మేము పాల్గొని ఉన్నాం ప్రభువా. నిండారా దీవెన, ప్రసన్నతలు, కాపుదలు మా అందరికీ మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. అడిగి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఇక్కడ వాక్యము మనతో మాట్లాడుతుంది. వాక్యం మాట్లాడుతుందా, నేను మాట్లాడుతున్నా? అది చక్కగా వాక్యాన్నే వినండి. ఆ వాక్యం ఏం మాట్లాడుతుందో ఒకసారి చూడండి, వినండి. వింటే ఆశీర్వాదం. స్తోత్రం. అదిగే 84లో మొదటి మాట ఏమంటున్నాడు? చక్క చూడండి.
సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు రమ్యం. నీ నివాసములు అన్నాడు. ఏమన్నాడు? తర్వాత మాట ఎంత రమ్యం. ఎంత రమ్యములు. యెహోవా మందిర ఆవరణములను యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశ అడుచు ఉన్నది. చూసారా? జీవమగల చదువు. అది అది సొమ్మసిల్లుచున్నది. సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును, నా నా శరీరమును నా శరీరమును ఆనందముతో కేకలేస్తుందట. దేవ స్తోత్రం. హల్లెలూయా. చూసారండి, ఇక్కడ వాక్యము మనతో మాట్లాడుతుంది. ఏమంటున్నాడంటే, ఆయన మాట్లాడుతుంది సైన్యములకు అధిపతికి యెహోవా అనంట. ఇక్కడ మందిర ఆవరణములను చూడాలని ఏ ఆశపడుతుంది? ప్రాణం. ఏంటంట? ప్రాణము సముజులతో ఆశపడుతుంది. ఏదో ఆశ ఒకటి ఉంటుంది, ప్రతి మనిషికి ఉంటుంది ఆశ. ఆశ లేని మనిషి ఉండడు, కోరిక లేని మనిషి ఉండడు, తృప్తి లేని మనిషి ఉండడు. ఉంటారు, అందరూ ఉంటారు కదా. ఆశ పడటము చాలా వరకు మనకి కావాల్సిన శరీరసారమైన ఆశలు పడుతూ ఉంటారు. సమాజ కుటుంబంలో ఉందనుకోండి, భార్యాభర్త విషయంలో, భర్త విషయంలో ఉందనుకోండి ఆశపడేది. ఇక్కడ చక్కని మాట ఏమంటున్నాడు? ఇక్కడ నీ నివాసములో రమ్యములు అంటాడు. నివాసం అన్నది అక్కడ ఏమన్నాడు? నివాసములు అంటే ఎన్నున్నాయండి నివాసాలు? చాలా మంది ప్రభువుని ఎరగిన వారు, ప్రభువుని సరిగా స్తుతించలేని వారు, ప్రభు విలువ తెలియని వాళ్ళు, ఎక్కడ చూసినా ఈ మందిరాలేంటి, ఎక్కడ చూసినా ఈ ప్రార్థనా స్థలాలేంటి అని అనుకుంటారు. అంటే మనసులో పూనుకున్నావు అనుకుంటున్నారు అందరూ. ఈ దేవుని యొక్క సంకల్పం అని ఉద్దేశం ఎవరికి తెలవట్ల. ఇక ఏమంటున్నాడు? సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంతో రమ్యమైనవి అంట. నీ నివాసాలన్నీ, నివాసం అంటే మనం ఏమనుకుంటామంటే మనకున్న నివాసాలే అనుకుంటాం. గత వారం మాట్లాడారు, నీ నివాసము అంటే నీ ఆవరణములో నివసించుట అని ఉంది ఇక్కడ. అంతేనా? మరి నీ మందిరములో నివసించాలి. ఇక్కడ నివాసము అనగా అనేకులు ఏ నివాసం అది? మనం ఉండే నివాసాలు ఏమిటంటే ఎలాగైనా ఉండొచ్చు, ఇష్టానుసారంగా ఉండవచ్చు అండి. మనకి ఫ్రీడమ్ వేరేగా ఉంటుంది. అంటే దేవుని నివాసం వచ్చేదానికి కొంచెం క్రమం ఉంటుంది. ఏమని? ఇంటిగాడుండే నివాసం, మందిరంలో ఉండే నివాసం కుదురుద్దా? మాకు కుదురుద్దా? అది నివాసమే కాదు, ఇది నివాసమే కాదని అక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉంటే కుదురుద్దా? అసలు కుదరదు. ఎందుకని? ఆ నివాసంలో అయితే నీ కుటుంబంతో ఉంటావు, ఈ నివాసంతో ఎవరితో ఉంటావు అంటే దేవునితో ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ నివాసంలో నీ కుటుంబము, నీ పిల్లలు, నీ యొక్క పర్సనాలిటీ. ఇక్కడ ఏమిటంటే దేవునితో బంధము కలిగిన వారుగా, దేవుని ఆశీర్వాదముని కలిగిన వారుగా, దేవుని నింపుదల కలిగిన వారుగా, దేవుని చిత్తానుసారమైనది ఆ రమ్యముగా ఉంటది. అది రమ్యముగా ఉంటది. అందుకే యెహోవా మందిరమును చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుతుందా? ఆశపడలేదా? మందిరానికి వెళ్ళాలని ఆశ ఎక్కడ కలిగింది? మనసులో కలిగితే మనం ఆటోమేటిక్ గా బాడీ అంతా కదులుతుంది కదా. మనసులో ఫిక్స్ లేదు అనుకో, బాడీ కదలదు, మన ఊహ కదలదు, ఆలోచన కూడా కదలదు. అసలు అనుకుంటున్నాను కాదండి అయ్య గారు, కుదరట్లేదు అంటారు ఒక్కొక్క ఆమె. ఒక్కొక్క ఆయన ఏమంటాడు? అస్సలకి కలిసి రావట్లేదండి, ఎప్పుడు వెళ్దామన్నా కానీ కలిసి రావాలంటే కలిసి రావట్లేదండి. ఎప్పుడైనా మందిరానికి వద్దాం అనుకుంటే, ఎప్పుడైనా సరే అనుకుంటా కుదరట్లేదు. మరి ఎప్పుడు అనుకుంటా? అనుకోకుండా వెళ్తానండి. ఎప్పుడు? పండగల ఆరాధనలకి. స్తోత్రం. అందుకే ఏమంటారు వాళ్ళు? పండగ క్రైస్తవులు. వాళ్ళ పేరేంటది? ఆదివార
పూర్వపు క్రైస్తవులు ఒక ఆదివారం నాడే కనపడతారు. మా చక్కగా మాటలు, దేవుడి మాటలు మనమందరికీ అనుభవపడతాయి. ఒకళ్ళు ఏం చేస్తారంటే సీజన్లో ఆ క్రైస్తవులు అనంతగా ప్రభు ఏమంటున్నాడంటే ఆశ కలిగితే ఆశీర్వాదాన్ని ఉంటాయి. అందుకే ఆశ కలిగిన వారికి ఆయన ఏమని ఇస్తున్నాడు చూడండి. ఆ ఆశ కలిగిన వారికి ఏమిస్తున్నాడు? తర్వాత మాట అమ్మా అక్కడ అదే అంటాడు, ఆశ ఎంతో, నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మచిల్లుచున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలేస్తుంది. ఎలా కేకలేస్తుంది? ఆనందం కలుగుతుంది. ఆనందం ఎప్పుడు కలుగుతుంది చెప్పండి? మనం అనుకున్న ఆశయాలు తీరినప్పుడు మనకు ఉత్సాహం కలుగుతూ ఉంటుంది. ఎందుకని? మనం అనుకున్న ఆశయాలు తీరిపోయినప్పుడు మనకి ఏ ఇబ్బందులు లేవు, ఏ నిట్టూర్పులు లేవు, ఏ శోధనలు లేవు అనుకున్నప్పుడు మనకేం కలుగుతుంది? ఒక ఆనందం చెప్పలేము. అసలు ఆనందంలో కూడా నువ్వు శత్రువును కూడా పలకరిస్తాడు. ఎవరు పలకరుతాడు? వాడు తిట్టునైనా అరుషునైనా ఆడు కూడా పలకరుతాడు. ఆనందం తట్టుకోలేక, ఆ ఉత్సాహం తట్టుకోలేక. మరి ఆనందం అంటే ఎలాగ ఆనందిస్తారంటే చాలా వరకు నివాసాలంటే చాలా వరకు నివాసాలకే పరిమితం అయిపోయి, అందుకే పెద్దవచ్చులలో కదా అంటాడు, నా ఆవరణములో ఒక దినము గడుపుట ఎయ్య దినముల కనును ఆశీర్వాదములు. తర్వాత ఉంటాడు, భక్తిహీనులు తమ గుడారములో ఉండుట కంటే నా దేవుని మందిర ఆవరణమును గుమ్మము దగ్గర ఉంటే వాళ్ళకి ఆ మేలంట. ఎక్కడుంటే మేలు? గుమ్మం దగ్గర. అంటే గుమ్మము దగ్గర అంటే వారు భక్తిహీనులే. భక్తి లేని వారు, ఆశ లేని వారికి కూడా ఆశీర్వాదాన్ని ప్రభు ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక రోజుని కోరాహు కుమారులు ఉన్నారు. ఆ కోరాహు కుమారులు ఆశపడింది విషయం ఏమిటంటే దేవుని మందిరానికి వెళ్ళాలని ఆశపడ్డారు. ఏం ఆశపడ్డారు? దేవుని మందిరానికి నేను ఏమైనా సరే వెళ్ళాలి, స్తుతించాలి, కీర్తించాలని ఆశపడి వాళ్ళు ఈ విధమైన ప్రార్థనలు చేత్తం మొదలు పెట్టారట. అక్కడ చూడండి ఒక వాక్య భాగం ఉంటుంది, ఆ మాటను చదువుకుందాం. 42వ వాక్యం చదవండి. ఆ కీర్తనలు 42 కీర్తనలు. దుట్టి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు దృష్టి కొనుచున్నది. శివమగల దేవుని కొరకు దృష్టి కొనుచున్నది. నేను దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనబడదును? నీ దేవుడు ఏమైనని నిత్యము నాతో అనుచుండగా అన్నపానమలై నేను వెళ్ళిన సంగతిని చెల్లించు సంగతిని జ్ఞాపకములు చేసుకునగా నాలో నా ప్రాణము కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా నువ్వెలాగా కృంగి ఉన్నావు? నీవు నాలో ఎందుకు నువ్వు తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచము. ఆయనే నా రక్షణ కర్తని దేవుడని చెప్పుకొనుచు ఇకను ఆయనను స్తుతించెదను. దేవునికి స్తోత్రం. కోరాహు కుమారులు ఆశపడుతున్నారు. వాళ్ళ ఆశయం ఏమై ఉండాలంటే, అబ్బా మా కోరాహు మా తండ్రి మంచి రాజపాలన చేశాడు, ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాడు, ప్రభుని ఆరాధించేవాడు, మేము కూడా ఆరాధించాలి, ప్రభుని స్తుతించాలి. ప్రభుకి ఇవ్వాల్సిన సమయం ఎంత సమయం ఇస్తామమ్మా? ఎంత సమయం ఇస్తాం? ఒక సినిమాకి వెళ్తే ఎన్ని సమయం ఇస్తాం చెప్పండి? ఒక పిక్చర్కి వెళ్తే ఎంత సమయం ఇస్తాం? ఎన్ని గంటలు? 3 గంటలనా? అదేంటంటే 3 గంటల సమయం ఇచ్చారు. నేనంటాను 5 గంటలు సమయం ఇస్తారని. ఎందుకని 5 గంటలు ఎందుకని సమయం ఇస్తారు?
వెళ్ళేటప్పటికి సినిమా థియేటర్ కాడికి వెళ్ళాలంటే గంట పట్టిద్దా, గంట అరగంట వెళ్ళిద్దా లేదా? మళ్ళీ వెళ్ళిన తర్వాత ఏమైంది? ఆ టికెట్ కాడి వేసి వెయిటింగ్ చేయటమో, వాడు పిక్చర్ వేసేదాకా తెరపం కంప చూడటమో, మీకు బోర్ పట్టకుండా మధ్య మధ్యన ఏదో ఒక ఫిలిమ్స్ వేయటమో. మీరు మళ్ళీ ఏమంటాడు పక్కన, మీరు మత్తుపానం దాక్కండి, సిగరెట్ కాల్చకుండా అంటాడు. మళ్ళీ అక్కడ అయ్యే అమ్ముతాడు. మళ్ళీ దేవుని స్తోత్రం. మళ్ళీ అదే చదువుతాడు, యాడ్ వేస్తాడు. మళ్ళీ ఎంతో సానుభూతి ప్రజల మీద చూపుతున్నట్టు. సినిమా చూడకుండా యాడ్ వేయచ్చుగా, అవి వేయచ్చు కదా. అలా వేస్తాడా? అవేవాడు ఎత్తడా? లేడు. సమ్మగా మీరు రండి, ఆడు వ్యాపారం చేస్తున్నాడు, వ్యాపారానికి మీరు డెవలప్మెంట్ చేయడానికి మీరు వచ్చి ఎన్ని వేలైనా సరే. ఒక ఆయన అంటున్నాడు నా దగ్గరికి వచ్చి, అయ్యా అడావుడికి వెళ్తున్నావు, ఎక్కడికి? ఏదో ఆశ కలిగి ఉన్నవి, ఎక్కడికి పోతున్నాడు? ఏమంటే ఏమైందో చెప్పాను అంటాడు. నువ్వు అనేదానికి తర్వాత నేను చెప్పాను, 10,000 ట్రిప్ కట్టుకున్నాను, 10,000 ఎట్టి. అయ్యి బాబోయ్, 10,000 టికెట్ కొన్నావా? ఏ టికెట్? మళ్ళీ ఆర్డర్ టికెట్ అన్నాను. కాదు, సినిమా టికెట్. ఎన్ని గంటలు చూస్తావమ్మా? 3 గంటలు. నువ్వు ఎంత టైం పట్టిద్ది? 5-6 గంటలు పట్టిద్దిలే అంటాడు. వాళ్ళకి పోయారు. చూసారా, అదో గర్వం, ఆశ. ఆశపడే ప్రాణం అంటే ఇలాంటి విషయాన్ని ఆశపడలే. ఇక్కడ 1 లేకపోతే 1 గంట 2 గంటలు దేవుని సన్నిధి కోసం ఆశపడితే నీకు ఆశీర్వాదాన్ని ఏమిస్తున్నాడు తెలుసా? ఆనందిస్తావంటున్నాడు దేవుని మందిరం. ఏమో దేవుడు ఇక్కడ దేవుని మందిరం అలా ఆనందిస్తావు. చూడండి, నేను ఎప్పుడూ దేవుని సన్నిధిలో కనబడతానా అని నా ప్రాణము సమ్మజిల్లుతుందంటే కోరావు కుమారుడు ఆశపడుతూ దేవుని సన్నిధికి వెళ్ళాలి, నేను స్తుతించాలి, ప్రభు దీవెనలు పొందుకోవాలి అని ఆరాటముతో ఉన్నారట. ఒక మాదిరిగా లేరండి. ఆరాటము కలిగింది, ఆశయము కలిగింది. ఆ ఆరాటములోనే ఆశీర్వాదం ఉంది. ఆ ఆశీర్వాదాన్ని ప్రభు అందిస్తూ ఉన్నాడు. ఆ ఆశీర్వాదాన్ని మనందరికీ అందించాలన్నది దేవుని యొక్క నింపుదల. చూడండి, అదే అంటున్నాడు కదా. ఇంకొక మాట ఏమంటున్నాడు 4వ వచనంలో, నీ మందిరమందు నివసించువారు ధన్యులు. 84, నీ వలన బలమునందు మనుషులు ఏమవుతారంట? ధన్యులు. ధన్యులు అంటే ఏంటి? ఎప్పుడు ఒక స్థితిగతి ఉండదు, చేంజింగ్ అయిపోతే మన లైఫ్ ఒక ఉన్నతమైన స్థాయిలోనికి ఎదిగింప చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇంకొక మాట కూడా చక్కని మాట ఆయన ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ మాట మనం చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ లేఖన వాక్యములో నుండి 92వ అధ్యాయంలో ఒక మాట ఉంటది. 13వ వచనం చదువు. ఎక్కడమ్మా? యెహోవా మందిరములో నాటబడిన వారై వర్తిల్లెదరు. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు అతిథి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా సిగురు పెట్టచ్చు సారము కలిగేలా ఉంటారంట, పచ్చగా ఉంటారు. స్తోత్రం. ఎక్కడికొస్తే యెహోవా మందిరమునందు నాటబడిన వారంట. ఎక్కడ నాటబడాలి? మందిరములో నాటబడాలి. ఇక్కడ ఆవరణములో మనం నాటబడుతూ ఉన్నాం. దేవుడి ఆవరణములో నాటబడుతున్నప్పుడు ఆయన ఆవరణములో ఒక దినము గడపటం వల్ల ఈ దినముల కన్నా శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహిస్తున్నాడు. నీకు మేలాశీర్వాదముతో నింపుతున్నాడు. ఆ నింపుతున్న ఆ మేలును నువ్వు పొందుకోవాలి. ఆ నింపుతున్న కాపుదలలో నువ్వు ఇంకాను ఆనందించేవారిగా ఉండాలి. ఆనందకరమైన దీవెన ప్రసన్నతలో నువ్వు కాపుదలలో దేవుని యొక్క ప్రసన్నతగా ఎదుగుదల కావాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆశపడుతున్న ప్రతిదీ నీకు ఒక మేలుకరంగా నింపాలి, దీవించాలి, నిన్ను దీవెనలకే దగ్గరగా చేయాలి. మరి ఆవరణలో అడుగు పెట్టడం వల్ల మరి ఎవరికి? అందుకే అంటున్నాడు కదా, ఆయన నివాసాలన్నీ రమ్యంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? చాలా రమ్యమైనవి. ఈ రమ్యమైన నివాసంలోనికి వచ్చిన వారు మనం అందరం కూడా
దేవుని యొక్క ఆశీర్వాదములో నిలకడగలిగి ఉంటాం. ఎలాగుంటది ఆ ఆశీర్వాదం కూడా ఎలా నిలబెట్టాడు అంటే, చూడండి ఒక మాట ఉంటుంది, అదే 92వ అధ్యాయంలో 10వ వాక్యం చదవండి అందరికి. ఎందుకు గుర్రపాతు కొమ్మ వలె నీవు నా కొమ్ము పైకెత్తిదివి, నేను కొత్త తైలముతో నేను అంటబడింది. నా కన్నులు ఆశ చూచెను, దుష్టులకు సంభవించినది నా చెవులకి వినబడను. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మోగవేయుదురు, దేవాలయం మీద దేవదారు వృక్షము వలె ఎదుగుదురు, యెహోవా మందిరములో నాటబడిన వారై. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఎలాగుంటున్నారంటే వారు కొత్త తైలముతో అభిషేకింపబడుతున్నారు. ఎవరంటే ఆశీర్వాదింపబడిన వారు. అనగా కొత్త తైలము అంటే కొత్త యొక్క మనస్తత్వము, కొత్త ఆశయము. అలా ఆశ తీర్చుకున్నట్లు ఆవరణములో గడపటం అంటే, చాలా వరకు ఆవరణములో గడుపుతాం, ఆయన నివాసములోనికి వస్తాం. ఆయన నివాసాలకు వచ్చిన ప్రతి కుటుంబాన్ని ప్రభు ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. దేవుని స్తోత్రం. అందుకే నా మందిరము సమస్త అన్యజనములకు ప్రార్థన మందిరము అని అన్నాడు. సమస్తమైన వారికి అన్నాడా? ఒకరికన్నాడా? సమస్తమైన వారికి, భూ నివాసులందరికీ, ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డకి ఇదొక నివాసం అన్నాడు. అందుకే ఆలకించండి, సమాంచులేమి, ధనికులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి శబియకుడి పలుకును, నా హృదయ ధ్యానము ఉండను, గూఢార్థమైన దానికి శబియగదను బయలుపరచదను. దోషకృత్యములు చుట్టుకున్నప్పుడు ఏలా భయపడవలను నమ్మి నేనేలా భయపడవలను, ఎవడును ఏ విధమైన చేతైనను విమోచింపలేడు. నిత్యము బ్రతుకున్నట్టు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తమును చేయగలవాడవడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిని ప్రాయశ్చిత్తం నీ కొరకు, నా కొరకు, మానవ ప్రపంచము కొరకు ఒక విధమైన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అదిగా అంటాడు కదా, నీవెందుకని ఈ యొక్క పరిశుద్ధ ఆవరణలోనికి, నివాసంలోనికి రావాలంటే 6 రోజులు మందే, 7వ రోజు ఎవరిది? నీది కాదు. చాలా వరకు 7వ రోజే పెళ్లి సంబంధాలు, 7వ రోజే చక్కగా ఫంక్షన్లు, సెలబ్రేషన్లు, ముఖ్యమైన పనులని, ఇలాగ 7వ రోజు చాలా విలువైంది. అది మనది కాదు, ప్రభు విశ్రాంతి దినం. అది ఆశీర్వదింపబర్చినది, పరిశుద్ధపరిచినది. అంటే నేనే మాటలు చెబుతానా? అది ఉందా? చూడండి, ఆ నిర్గమకాండం 20లో ఉంటది. చదువా. ఆచరించుట జ్ఞాపకముంచుకును, 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. యెహోవాకు విశ్రాంతి దినము, అందులో నీవైనను, నీ కుమారుడైనను, కుమార్తె అయినను, దాసుడైనను, పశువైనను, పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములు నువ్వు కష్టపడి 7వ దినమున ఆయన ఆవరణలోనికి రావాలి. పశువు గొడ్లు మనకు లేవండి, పశువు గొడ్లు లేవు, మేకలు లేవు,
కోళ్ళు లేవు, ఏమీ లేవు. కానీ మరి కుటుంబం ఉందిగా, ఆ కుటుంబంతో పాటు వచ్చి ఆరాధించమంట, ఆ కుటుంబంతో పాటు వచ్చి స్తుతించమంట. ఎక్కడున్నామంటున్నాడు? ఆయన ఆశీర్వదించినట్టు మనకిచ్చినట్టు ఆవరణములోనే ఉండమంట. ఆవరణములో ఉంటే ఆశీర్వాదం దీవించబడ. అందుకే చాలా వారికి అంటాడు, దేవుడి వైపు చూస్తే పని అయిపోతా, మా అవసరాలు తీరిపోతాయా, మా కష్టాలు తీరిపోతాయా, అది వాస్తవమా అని అంటారు. ఇది వాస్తవమా అంటే నువ్వు తింటే ఆకలి తీరుతుంది, నీకు నమ్మకం ఉందా లేదా? ఉంది కదా. తింటే నీ ఆకలి తీరుతుంది, నా ఆకలి తీరుతుందా? ఎవరు తింటే వాళ్ళ ఆకలి తీరుతుంది. దాహం వేస్తుంది, భర్తకి దాహం వేస్తుంది అనుకో, భార్య తాగితే తగ్గిపోద్దా? చెప్పండి, తగ్గిపోద్దంటే అలాగే తాగుతాం కదా. పిల్లలకు దప్పికేసింది అనుకో, తల్లిదండ్రులు తాగితే తగ్గిపోద్దా? కానీ ప్రార్థన ఆశీర్వాదం ఎలా ఉందో తెలుసా? నువ్వు చేసే ప్రార్థన నీకును నీ బిడ్డలకు భయపడు. అది ఆశీర్వాదాన్ని పంచుతున్నాడు. నివాసాలు కొంతమంది ఉంటారు, ఆ నివాసములో ఇష్టానుసారమైన నివాసాన్ని మనం చేస్తూ ఉంటాం. ఆ రమ్యమైన నివాసములోనికి రావటానికి దేవుని యొక్క సంకల్పం. దేవుని స్తోత్రం. ఆ నివాసములోనికి వచ్చినప్పుడు అది ఎలా ఉండాలంటే ఆశ కలిగి వచ్చినప్పుడు కోరాహు కుమారుల వలె దీవించబడతాం. అయితే ఒక రోజుని ప్రభువారు వర్తమానాన్ని పంపించాడు. పంపించిన తర్వాత ఆ వర్తమానానికి వారు లోబడలేని స్థితిలో ఉన్నప్పుడు అక్కడేమంటున్నాడు? దేవుని సన్నిధులను దొంగిలించి, ప్రభు యొక్క అర్పణలను దొంగిలించి, ప్రభు యొక్క లక్ష్యం లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ప్రభు మాట్లాడాడంట. అందుకే అంటాడు చూడండి, మలాకి 3వ అధ్యాయము ఒక మాట మాత్రం చదువుకుందాం. అక్కడ అంటే